మంత్రి నారా లోకేష్ మరోసారి తన మార్కు చూపించారు. ఐఐటి విద్యార్థి విన్నపానికి వెంటనే స్పందించి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె సముద్రపుగట్టు గ్రామానికి చెందిన బసవయ్యకు లక్నో ఐఐటిలో సీటు వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో 4 లక్షలు భరించే స్థితిలో లేక మంత్రి నారా లోకేష్ కు ట్విట్టర్ ద్వారా బసవయ్య విజ్ఞప్తి చేశారు. ట్వీట్ కు స్పందించిన మంత్రి నారా లోకేష్ మళ్లీ రీట్వీట్ చేశారు. బసవయ్య ఐఐటి లక్నోలో చదువుతారని, కల నెరవేరుతుందని హామీ ఇచ్చారు. ఫీజు గురించి తాను చూసుకుంటానని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ స్పందించడంపై విద్యార్థి బసవయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయానని, అప్పటి నుంచి తన తల్లి చదివించిందని తెలిపారు. తాను పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే ఆరుమిల్లి రామకృష్ణకి రుణపడి ఉంటామన్నారు బసవయ్య. గట్టు గ్రామం అత్తిలి మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్. నేను రీసెంట్గా జరిగిన జామ్ 2024లో మ్యాథమెటిక్స్ పేపర్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. నాకు ఆల్ ఇండియాలో 930 ర్యాంక్ రావడం జరిగింది. తద్వారా నేను CCMI కౌన్సిలింగ్ పోర్టల్లో కౌన్సిలింగ్ అప్లై చేయడానికి నాకు తిరుపతి లక్నో అనే డేటా సైన్స్ సీట్ అనేది అలాట్ అయింది. మాది ఆర్థికంగా చాలా వెనకబడ్డ కుటుంబం కావున ఈ సీట్కి సంబంధించిన ఫీ అనేది అరౌండ్ 4 to 5 lakhs ఉండడం జరిగింది. మాకు ఏం తెలియని సిచ్యువేషన్లో నారా లోకేష్ గారికి నేను ట్వీట్ కట్టి ద్వారా నా విన్నపాన్ని ట్వీట్ రూపంలో పెట్టడం జరిగింది. తద్వారా ఆయన నేను పెట్టిన ఒక గంటలోనే నేను అది రిప్లై ఇచ్చారు. ఫీ అనేది నేను చూసుకుంటాను, నువ్వు చదువుకోవడం మట్టి చూసుకునే